హలో అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఇంక ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గైస్, చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి తెలుసు కదా, లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వాళ్ళు అయితే ఎప్పుడో లేచిర్రు, పడ గిన్నెలు ఎత్తేస్తారు. వాళ్ళకి పొద్దున నిద్ర పట్టదు కదా, చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు. మా మమ్మీకి అయితే ఏదున్నా లేకపోయినా పొద్దున్నే చాయ్ అయితే ఉండాలి. పొద్దుకు మాపకైతే ఎన్నిసార్లు తాగుతుందో దానికి కూడా తెలియదు, అంటే లెక్కలేని ఎన్నిసార్లు తాగుతుంది. ఇక మా వాళ్ళు పొద్దున్నే లేచిర్రు, చాయ్ పెట్టుకున్నారు, పాలు వెయిట్ చేసిర్రు. ఇక ఈ సౌండ్లకి అయితే నేను లేవాల్సి వచ్చింది. మహా తినేసాను. మీరు మహా ఇందాక మిక్చర్ బుక్కే దగ్గర ఒక సౌండ్స్ అబ్జర్వ్ చేస్తే మీకు వినిపిస్తూ ఉంటుంది. మా మమ్మీ అయితే ఏడుస్తూ ఉందన్నట్టు, అందుకే నేను మహాని చూపించిన. యాక్చువల్లీ మా మమ్మీని చూపిస్తాం అనుకుంటే ఏడుస్తున్నప్పుడు ఎందుకులే తీయడం అన్నట్టుగా ఇంకా తీయలేదు. ఎందుకు ఏడుస్తుందని అంటే ఇంకా మా మమ్మీకి ఇచ్చిన హాలిడేస్ అయిపోయినాయి, ఇంక వెళ్తుంది హైదరాబాద్కి. సో మా మమ్మీ అక్కడ, మేము ఇక్కడ ఉండాల్సి వస్తుంది కదా, ఈ జాబ్స్ అవన్నీ చేయబట్టి అందరం ఒక దగ్గర ఉండలేకపోతున్నాం కదా. మళ్ళీ ఇంకా మా మమ్మీ ఇప్పుడు వెళ్తే ఎప్పుడో వస్తుంది, అందుకోసం అన్నట్టుగా ఇంకా పాపని, మమ్మల్ని, మా వాళ్ళందరినీ ఇక్కడ మిస్ అవుతున్నా అన్నట్టుగా ఏడుస్తూ ఉంది. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు కదా, బ్రతకాలంటే కొన్ని కావాలి అంటే కొందరిని వదిలి ఉండాలి. మా మమ్మీకి ఇష్టం అనమాట అందరితో కలిసి ఉండడం, ముఖ్యంగా ఊర్లో ఉండాలన్నది బాగా ఇష్టం. కానీ సిచ్యువేషన్స్ కూడా మనకి అనుకూలంగా ఉండవు కదా కొన్నిసార్లు. ఏం చేస్తాం, తప్పదు, అడ్జస్ట్ కావాల్సిందే. ఇక్కడ ఏంటంటే నిన్న మా పిన్ని అయితే నాన్ వెజ్ తినలేదు కదా, సో అది వచ్చిన కానీ ఎప్పుడు వచ్చినా కూడా దానికి వారాలే ఉంటాయి, ఎప్పుడు సరిగ్గా తినదు మా ఇంట్లో. అంటే నాన్ వెజ్ తినని రోజే వస్తుంది ఎప్పుడు వచ్చినా కూడా. సో ఇంకా దానికోసం అయితే నిన్న 4 ముక్కలు తీసిన అన్నట్టు, నెక్స్ట్ డే వండుదాం అన్నట్టు. అదే ఇక ఇప్పుడైతే కూర వండుతున్నా, గబగబా ఇంకా ఎర్లీ మార్నింగే వండుతున్నా, 8కే కర్రీ. ఎందుకోసం అంటే ఇంకా మా మమ్మీ ఏడుస్తుంటే మా పిన్ని ఊకబెడుతుంది, ఊకవే ఏం చేస్తామో ఇంకా అన్నట్టు ఊకబెడతా ఉంది. ఇక ఆ లోపు ఏంటిదంటే కర్రీ చేసేస్తున్నా. ఎందుకోసం అంటే మమ్మీ వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు కదా అన్నట్టుగా ఇక్కడ కర్రీ అయితే చేసేస్తున్నా నేను. ఎందుకంటే మమ్మీ వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో తెలియదు, మమ్మీకి జర్నీ పడదు, వామిటింగ్స్ అయితే, అందుకోసం ఏం తినట్లేదు. అందుకే కర్రీ కొంచెం పెడితే అక్కడ వెనక తింటారు కదా అన్నట్టుగా కర్రీ చేస్తున్నా. మాకైతే టమాటా కూర అయితే వేస్తున్నాను. ఇంకా పిన్నికి అయితే ఫిష్ కర్రీ ఉంది, అది పిన్నికి, ఇంకెవరికైనా తమ్ముడికైనా భగత్కైనా అవుతుంది. టమాటాలు అయితే ఇవి పిన్ని తీసుకొచ్చినాయే, ఇంకా పొద్దునే చేసిస్తే అయిపోతుంది కదా అన్నట్టుగా చేస్తూ ఉన్నాను. అంటే 10:30 అట్లా అవుతుంది. మమ్మీ వాళ్ళు వెళ్ళినాక కాసేపు రిలాక్స్ అయినాక ఇంకా టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. స్మెల్ అయితే మస్తు వస్తుండే, చైన్లోవి కదా, టేస్ట్ కూడా చేసిన అనమాట మధ్యలో, చాలా బాగుంది. ఇంకా అప్పలు కూడా ఉంటే ఫుల్గా పెట్టుకొని తినేసినాము. ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇది ఉంది, పిన్నికి సరిపోతుంది, పిన్ని ఇంతగానం తినదులేండి. ఇది ఇంకొకరి అంటే ఇద్దరికైతే ఈ కర్రీ వచ్చేసి. సో ఇంకా తినేసి పిన్ని కూడా వెళ్తుంది. యాక్చువల్లీ మా పిన్ని అసలు ఎక్కడికి వెళ్ళలేదు, మా బాబాయ్ అసలు ఎక్కడికి పంపించారంటే వాళ్ళకి అసలు వీలు కాదు. ఎందుకంటే ఇంటి దగ్గర కిరాణం షాపు, బెల్ట్ షాపు ప్లస్ డిష్ ఉంది మా బాబాయ్కి. అండ్ మా బాబాయ్ వచ్చేసి సర్పంచ్గా కూడా చేస్తారు కదా. సో ఇంకా ఊళ్ళో పెద్ద మనిషి ఏదైనా మా బాబాయ్ చూసుకోవాలి, ఊళ్ళోనే ఎప్పటికీ ఉండాలి, 24/7 ఊర్లోనే ఉంటాడు ఎప్పటికీ. ఎటు వెళ్ళినా కూడా ఆదరాబాద్ వెళ్తారు, ఆదరాబాద్ వస్తారు, ఎక్కడ కూడా తృప్తిగా స్పెండ్ చేయరు. సో ఇంక ఇప్పుడు మా పిన్ని కూడా వెళ్ళాలన్నట్టుగా, ఇంకా మా పిన్ని లేకపోతే ఇంటి దగ్గర అసలు నడవదు వాళ్ళకి, ఇంకా పొలాలు అవి అన్నీ కూడా ఉన్నాయి. కానీ పిన్ని వెళ్ళదు, బట్ ఇక ఇంటి దగ్గర ఉండాలి, షాప్ అంతా పిన్నినే చూసుకుంటుంది. ఎందుకంటే బాబాయ్కి డిష్ ఇంకా పెద్ద మనిషితనం అది చేయడమే సరిపోతూ ఉంటుంది. ఇంకా ఇక పిన్నియే షాప్ అంతా చూసుకుంటుంది. ఇంకా అందుకోసమే పిన్ని లేకపోతే అక్కడ అస్సలు నడవదు. అందుకే ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కువ డేస్ ఉండదు, ఎమ్మటి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరు వెళ్ళిపోయిళ్ళు, ఇక మా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు, వాడు కూడా రేపు వెళ్ళిపోతాడు. సో ఇంకా వాడికైతే పల్లికాయ వేయించితే ఇష్టము, పచ్చి పల్లికాయ. మాకేమో బాయిల్ చేస్తే ఇష్టం. అబ్బా మా మమ్మీ వాళ్ళకేమో పచ్చిశనకే కాల్చుకొని తినడం ఇష్టము. మీకు ఎట్లా ఇష్టం ఉంటుందో ఒకసారి కామెంట్ చేయరు, తెలుసుకుంటా నేను కూడా. సో ఇంక ఇక్కడైతే పల్లికాయ వేయించుతున్నా, మా తమ్ముడు తింటాడు అన్నట్టుగా వేయించుతున్నాను. ఫస్ట్ చాలా పోసిన నాకు వేయించడానికి రాలేదు, అంటే అస్సలు బొరలట్లేవు, అది కల్పనకి రావట్లేదు. అందుకే మళ్ళీ కొన్ని తీసి మళ్ళీ కొన్ని వేసి వేయించుతున్నాను. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, అబ్బాయి ఇంట్లో ఇంత పల్లికాయ ఉంటే అసలుకి ఏదో తెలియని ఆనందం. ఎందుకంటే మేము 100 రూపాయలు ఇచ్చి కొంటే ఎంత ఇయ్యరు తెలుసా ఇక్కడ, అట్లాంటిది 50 రూపాయలకే కిలో వచ్చింది కదా ఊర్లో, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా
పల్లికాయ వేయించినాక ఇంకా ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, 6:30 అట్లా అవుతుంది. ఇంకా మూవీ చూసుకుంటూ పల్లికాయ తింటారు అనేసి పెట్టిన. బట్ మా భగత్ ఎక్కువ తినలేదు, కొంచెం తిని పక్కన పెట్టేసిండు, ఆయనకు నచ్చలేదు అంటే. ఇంకా మా తమ్ముడు అయితే తింటాడు, వాడికి చాలా ఇష్టము. ఇంకా వాడు మూవీ చూసుకుంటూ తినేసిండు. 12th ఫెయిల్ మూవీ ఉంది కదా, అది చాలా బాగుంది. మూవీ అయితే చాలా 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 బాగుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. మా తమ్ముడికి అట్లాంటి మూవీస్ చాలా ఇష్టం అన్నట్టు. అట్లాంటి ఎందుకో తెలియదు కానీ వాడికి చిన్నప్పటి నుంచి అట్లాంటి మూవీస్ అంటే చాలా ఇష్టము. ఇంకా వాడికి అని కాదు, ఆ మూవీ అందరికీ నచ్చిద్ది, అంత బాగున్నది మూవీ అయితే. అసలుకి అది రియల్ లైఫ్ స్టోరీ కూడా. మా ఆయనకు ప్లేట్లో పెట్టిన 4 తిన్నాడు, మిగతా పక్కన పెట్టేసిండు. ఇది కథ. ఇక మా తమ్ముడికి పెట్టేసిన అన్నీ కంప్లీట్ చేసిండు. ఇష్టం ఉండదు, తినాడు ఎక్కువ, ఎందుకు అర్థం కాదు అసలు అన్నట్లు. ఇంకా టమాటా కూరలకు అబ్బా గ్యారెలు పెట్టుకొని తిన్నా. గ్యారెల కంటే ఇంకెక్కువ సకినప్పాలు పెట్టుకొని తింటే ఏముంటుంది, ఆహా ఊహ ఎంత బాగుందో ఇప్పుడు ఊహించుకుంటే. బట్ ఈసారి మా వాళ్ళు సంక్రాంతికి సకినాలు చేయలేదు అబ్బా, గ్యారెలే చేసిర్రు. అంటే సకినాలు మా వాళ్ళకి ఎవరికి చేయనీకి రాదు, ఎప్పుడైనా పక్కన వాళ్ళు వచ్చి పోస్తారు. కానీ ఈసారి వాళ్ళు కూడా లేరంట, అందుకే ఇంక ఈసారి చేయలేదు. ఇంకా గ్యారెలతో అడ్జస్ట్ అవుతున్నాం. మా ఆయన ఎట్లా పల్లీలు తినలే కదా అని తింటున్నాడు. పొద్దురదే సలన్నం ఉంటుండే, ఇప్పుడు ఏం అన్నం వండాల్సిన అవసరం లేదు. కూర కూడా టమాటా కూర ఉండే. ఆయన అందరు ఇప్పుడే గ్యారెలు పెట్టుకొని తిన్నారు టమాటా కూరతో, మా ఆయన మా తమ్ముడు. ఇక మనిషింత సలన్నం తింటే అయిపోతుంది, ఆమ్లెట్ వేద్దాం అనేసి అనుకున్నా. ఇంకా మా తమ్ముడు లేకపోతే ఆమ్లెట్ కూడా వేయకపోయేదాన్ని. సో మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడి కోసం ఆమ్లెట్ వేద్దాం అనేసి అనుకున్నా. ఇంకా ఇప్పుడు ఏం పని లేదురా, రిలాక్స్ కావచ్చు అనుకున్నా. మా అక్క వాళ్ళు వస్తున్నారంటే ఇప్పుడే కాల్ చేసి, హైదరాబాద్ నుంచి వస్తున్నారంట. సో ఇంకా అక్క వాళ్ళ కోసం మళ్ళీ రైస్ ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. సో అక్క వాళ్ళు వచ్చినాక మీకు కూడా అక్క వాళ్ళని వీలైతే చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి వస్తారో ఏమో. ఇప్పుడు 8 అవుతుంది, ఇంక ఇప్పుడే ఉప్పల్లో బస్సు అయితే ఎక్కిర్రంటే ఇంక ఇది వచ్చేవరకు ఏ టైం అయితే చూడాలి. సో అక్క వాళ్ళకి వేరే ఫంక్షన్ ఉందన్నమాట, రేపు మార్నింగ్ అటెండ్ కావాలి. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. సో పాపం అక్కకి ఆఫీస్ నుంచి వచ్చింది కదా, సో అక్క వచ్చేవరకు ఆకలి అయితే ఉంటుంది కదా వాళ్ళకి. సో అక్క వచ్చేవరకు ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇక మా ఆయన ఇప్పుడే వెళ్ళిండు అనమాట చికెన్ తీసుకురావడానికి. అక్క వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అసలు ఏం తినలేదు, నైట్ వచ్చిళ్ళు మార్నింగ్ కల్లా వెళ్ళిపోయిళ్ళు. సో కనీసం ఇంక ఇప్పుడైనా వాళ్ళు నా చేతి వంట తినే అదృష్టం నాకు కలిగింది అనుకోవాలి. సో ఇంక ఇప్పుడైతే నేను చికెన్ ప్రిపేర్ చేస్తాను, చూడండి. ఆయన మా అక్క వచ్చినాక కూడా మీకైతే చూపిస్తాను. మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కూతురు అనమాట, నాకు ఆడపడుచు అవుతుంది. సో వచ్చినాక వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మా భగత్ బాబు అయితే బయటికి పోయి చికెన్ అయితే తీసుకొచ్చిండు. నేనే చేసే చికెన్ కర్రీ అనేసి ఆయన, నేనే చేసే చికెన్ కర్రీ అనేసి నేను. అట్లా కాసేపు పోట్లాడినాక ఫైనల్గా నువ్వు చికెన్ వాష్ చేసి మ్యాగ్నేట్ చేయి, నేను చేస్తా అనేసి నేనంటే ఇంకా సర్లే అనేసి అన్నీ వదిలేసిండు. సో ఇంకా నీట్గా గడిగి మ్యాగ్నేట్ చేసినాక నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. అండ్ ఇదైతే నేను ఎప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోలేదు, సపరేట్ పొడి ఫస్ట్ టైం ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. లవంగా, కొంచెం ధనియా, ఇలాచి, ఇంకా చెక్క వేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలో కొంచెం వేయచ్చు అన్నట్టుగా ఫస్ట్ టైం ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేయడం. నేనైతే చికెన్ కూర అయితే ఎక్కువ పులుసు పెట్టలేదు, ఎక్కువ ఫ్రై చేయలేదు, మీడియంగా అన్నట్టు. మొత్తానికి ఫ్రై కాదు, మొత్తానికి పులుసు కాదు, లైట్గా సూప్ ఉండేలా చూసుకొని చేసిన. కానీ కూర మాత్రం ఘోరంగా ఘాటు ఉన్నది. అవన్నీ మసాలా వేసిన కదా, జబర్దస్త్ ఉన్నది. పాపం వాళ్ళకైతే ఎట్లనో ఏమో. ఇంకా రైస్ కూడా అయ్యింది, ఇంకా వాళ్ళు వస్తే తినేయడమే, వాళ్ళు వచ్చినాక తినేస్తాం. ఎట్లున్నది కర్రీ? ఎట్లున్నది శశి కర్రీ? ఎట్లున్నది కర్రీ? రియల్ ఎట్లున్నది కర్రీ? అందుకని దానికోసం మండిపోయింది. అదే మీకు చెప్పాల్సింది కోరుకుంటున్నా. స్వీట్స్ అనుకున్నాను. వచ్చేసి హాస్టల్కి ఎప్పుడు పోతానా మళ్ళీ? హాస్టల్కి హాయ్ చెప్పు మరి. మేము హాయ్ చెప్పు, సే హాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పు మా అత్త ఛానల్. పాపం అక్క మీరు అసలే తిన్నారు కదా, కారం లైట్గా తింటారు కదా.
ఇక పాపం బరువు అయితే తీసేసే. అక్క వాళ్ళు ఇంకా జర్నీ చేసి వచ్చిర్రు కదా, ఇంకా అందుకోసమే నేనైతే టీ చేస్తున్నాను. అప్పటికి టైం 12 అవుతుంది, ఆ టైంలోనే టీ చేస్తున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.